సింహాచలం దేవస్థానంలో జరిగే చందనోత్సవానికి సంబంధించిన ఏర్పాట్ల బిజీలో అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవటం, శ్రద్ధ తీసుకోకపోవటం వల్ల దురదృష్టవశాత్తు ఈరోజు ఉదయం నిర్మాణంలో ఉన్న ఒక గోడ కూలి సుమారు 7 నుండి 8 మంది చనిపోవడం జరిగింది. చాలా దురదృష్టకరమైన విషయం. దీనికి సంతాపం తెలియజేస్తూ ఉన్నాం. కాగడా నుండి నేను కాగడా వినయని. ఈ అధికారులు కేవలం పాసులు ఇవ్వటానికి, టికెట్లు అమ్ముకోవడానికి, పాసులు అమ్ముకోవడానికే చాలా ఉత్సాహం చూపిస్తారు తప్ప ఈ భక్తుల కోసం గతంలో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ ఇలా జరగడం జరిగింది. కాకపోతే సింహాచలం దేవస్థానంలో చాలా పెద్ద ఇన్సిడెంట్ ఇది. సుమారు 7 మంది తెల్లవారుజామున గోడ కూలి చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో ప్రభుత్వం దీని మీద వెంటనే చర్యలు తీసుకొని ఆ కాంట్రాక్టర్ మీద హత్య సంబంధించిన కేసును ఫైల్ చేయాలి. ఎందుకంటే మామూలు చిన్న చిన్న దెబ్బలు తగిలితే హత్యా ప్రయత్నం కేసులు ఫైల్ చేస్తూ ఉంటారు. 7 భక్తులు, అమాయకమైన భక్తులు, దైవ దర్శనం కోసం వచ్చిన భక్తులు చనిపోవడం, నాసిరకమైన గోడ చిన్న వర్షానికి కూలిపోవడంతో చాలా దురదృష్టకరం. కాబట్టి కాంట్రాక్టర్ మీద హత్య కేసు నమోదు చేసి ఈవోని వెంటనే సస్పెండ్ చేయాలని కూడా మేము కాగడా నుండి డిమాండ్ చేస్తూ చనిపోయిన వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ ఉన్నాను. భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకూడదని ఆ పరంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాను. ప్రభుత్వం ఏదో తూతూ మంత్రంగా ఎంక్వైరీ చేస్తామనో లేకపోతే ఏదో చిన్న చిన్న చర్యలు తీసుకుంటామని దాటవేయకుండా ఖచ్చితంగా కాంట్రాక్టర్ మీద, ఈవో మీద, సంబంధిత అధికారుల మీద, ఎందుకంటే గోడ కట్టిన తర్వాత ఆ సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉంటారు, ఆ ఏఈలు వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి దురదృష్ట కార్యక్రమాలు అవి జరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా మన ఛానల్ నుండి సుమారు 500 కోట్ల రూపాయలకి పైగా సింహాచలం దేవస్థానం భూముల్ని ఆక్రమించిన వెంకటేష్ అనే వ్యక్తి మీద మన లోకాయుక్తులకి కేసు పెట్టడం జరిగింది. అది పెండింగ్లో ఉంది. ఇంకా దాని మీద అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారన్నది మనకు తెలియదు. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ప్రాణ నష్టం జరిగింది కాబట్టి ఈ ప్రాణ నష్టాన్ని, పోయిన ప్రాణాలు ఎవరు తీసుకురాలేరు కాబట్టి వారికి సంతాపం తెలియజేస్తూ సంబంధించిన కాంట్రాక్టర్ మీద, అధికారుల మీద, ఈవో మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. మీ కాగడా వినయ్ ప్రకాష్.